ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఇది ఆల్రెడీ రిజల్ట్ అనేది ఎప్పుడో డిసైడ్ అయిపోయింది. కాంగ్రెస్ కి మద్దతు కనపడుతుంది మాకు స్పష్టంగా. మా అంచనా ప్రకారం అయితే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని మాకున్నది. కాంగ్రెస్ కి మద్దతు కనపడుతుంది మాకు స్పష్టంగా. ఎందుకు అంటే రేవంత్ రెడ్డి గారి పాలన నచ్చి గతంలో ప్రభుత్వం చేసినటువంటి అవకతవకలు అక్రమాలకు గుర్తించినటువంటి ఇక్కడ ఓటర్సు దానికి వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి గారి పాలన సమర్థిస్తూ నవీన్ యాదవ్ గారిని గెలిపించడానికి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అది మాకు స్పష్టంగా ఇక్కడ కనపడుతుంది. ఇది మధురానగర్ పోలింగ్ స్టేషను వెంగళరావు నగర్ డివిజన్లో వస్తుంది. సర్వే అంటే ఇప్పుడు మేము ఇక్కడ కూర్చున్నప్పుడు మేము గమనిస్తున్నాము. మామూలుగా పర్టికులర్ సర్వే అంటే ఏం లేదు, కానీ ఇక్కడ ఓటర్ యొక్క అభిప్రాయాలు, వారు ఉన్నటువంటి పరిస్థితిని మాకు అర్థమవుతుంది స్పష్టంగా. సో ఇంకా ప్రభుత్వం ఇంకా ఏ విధంగా మార్పులు తీసుకురావాలంటారు? అది మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద మాకు పూర్తి విశ్వాసం ఉంది. ఓటర్లకు కూడా మరి వారి ద్వారా మార్పు వస్తుంది. ప్రభుత్వాన్ని బలపరిస్తే ఈ రాష్ట్రం ఇంకా ముందుకెళ్తుంది అనేటటువంటి అభిప్రాయాన్ని ఓటర్లు స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఇది ఆల్రెడీ రిజల్ట్ అనేది ఎప్పుడో డిసైడ్ అయిపోయింది. జనాలంతా కూడా ఓటర్లంతా కూడా కాంగ్రెస్ పార్టీకి అధికారంలో ఉన్నటువంటి పార్టీకి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని సమర్థిస్తూ స్థానికంగా ఉన్నటువంటి నవీన్ యాదవ్ గెలిపించినటువంటి ఒక ఆలోచనతో ఇక్కడ ఓటర్లంతా బ్రహ్మాండమైన తీర్పు ఇవ్వబోతా ఉన్నారు. ఇది గత వారం 10 రోజుల ముందే డిసైడ్ అయిపోయినటువంటి ఫ్యాక్ట్. దీంట్లో ఇంకా డౌటే లేదు. దాన్ని అడగడం కూడా మీరు డైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందనే మీరు చెప్పండి. సార్ చెప్పండి, ఓటు వేస్తారా? ఓటేసాం కదమ్మా. ఎవరికి వేసినారు సార్? ఇంట్లో నా మాట వాళ్ళు నవీన్ యాదవ్ గారికి వేసానమ్మా. ఏ పార్టీ గెలుస్తారు అనుకుంటున్నారు? 100% కాంగ్రెస్ పార్టీ. ఇంకా ఏ విధంగా మార్పు తేవాలనుకుంటున్నారు ప్రభుత్వం? మార్పు అనేదమ్మా ఇప్పుడు ఒకప్పుడు ఏంటంటే కోలుకున్న నవాబు ఉండేవాళ్ళు. ఆ నవాబు తోటి ఆ డ్రైనేజ్ వర్కులు కానీ కరెంటు కానీ ఆ పబ్లిక్ బట్టి చేశారు. రాబోయే కాలంలో ఇప్పుడు ఏంటంటే పబ్లిక్ పెరుగుతూ ఉంది, డెవలపింగ్ జరుగుతూ ఉంది. ఏ ప్రభుత్వం చేస్తుంది, కానీ మనం కూడా చేస్తూ పోవాలి ఇది అని అనుకుంటున్నాను. ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? మా అంచనా ప్రకారం అయితే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని మాకున్నది నమ్మకం.